కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు.
సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. ప్రియులారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, లోకాసు వార్త 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న సంఘటనకు సరిపోతాయి. నేను ఆయన చేతిని పట్టుకుంటుని, అతని చేతిని పట్టుకుంటుని అని మొదటి వచనం చెప్తే, ఇక్కడ 40 దినములు ఆయన ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడ్డాడు. ఇక్కడ ఆయుధముగా ధరించుకునుడి. ఈ మూడిట్లో పట్టుంది. క్రీస్తు యేసును కలిగిన మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలి. మనం సాధించాలంటే ఆత్మ ఉండాలి, క్రీస్తు యేసు మనసు ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉండాలి. మూడిట్లోనూ పట్టు ఉంది. ఈ మూడిట్లోనూ పట్టు ఉండడం మనం ఈ రీతిగా గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, వీరికి మధ్యన 45వ అధ్యాయము యెషయా గ్రంథముకి, లోకాసు వార్త 4వ అధ్యాయానికి, 1 పేతురు 4వ అధ్యాయానికి మధ్యన మరి చాలా ఏళ్ళు డిఫరెంట్ ఉన్నా ఈ 3 అధ్యాయులు ఈ రీతిగా యేసు ప్రభు మరి ఉపవాసం ఉన్న దినాలకు కలుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ దినముల్లో ఏమీ తినలేదు అని కనబడుతుంటే అవి తీరిన తర్వాత ఆకలి కొన్నాడట. కాబట్టి ఇక్కడ లేదు అంటే మనిజాతులు బట్టి నడుచుకొనక పాపంతో జోలేమీ లేకపోవడం అనేది 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనంలోనూ, ఇక్కడ లోకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం చెప్తే ఇక్కడ కూడా మరి లేకుండా చేయడం, ఉన్న ఆ మార్గాలను, ఆ ద్వారాలను, తలుపులను పగలగొట్టడం, ఎరగొట్టడం. ఈ తలుపులు అనేవి ఏమిటాయంటే వివాదములు నగర గడియలంతా స్థిరములు అంటున్నాడు. కాబట్టి ఈ ఉపవాసాలు చేసి అసమాధానంగా ఉన్న పరిస్థితులు కూడా మనం తొలగించుకోవాలి. బ్రేకింగ్. కాబట్టి భోజనానికి బ్రేకింగ్, దురాశలకు బ్రేకింగ్, అలాగే అసమాధానాలకి బ్రేకింగ్. కాబట్టి మరి ఆ చీకటి ఏమి మనలో లేకుండా చేసేది ఈ 2వ అధ్యాయంలో మనకు ఈ రీతిగా చెప్తుంది. కాబట్టి మనం చూస్తున్నట్లయితే 3వ వచనం,
3వ వచనంలో మనం చూస్తుంటాం. ఈ 3వ వచనంలో కూడా ఆశ్చర్యకరంగా మనకు కనబడుతుంది. ఏమిటంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని దేవుని కుమారునితో అపవాది చెప్తుంటుంటే ఇక్కడ అన్ని జనుల వలె ఇష్టం నెరవేర్చుకొనక దురాశలు విందులు, ఇక్కడ రొట్టె అనేది కనబడుతుంటే అక్కడ దురాశలు విందులు, రాళ్లతో రొట్టె చేసుకోమనే దురాశను, విందును, మద్యపానమును, అల్లరితో కూడిన మరి అడ్డమార్గం మాట అండి. సాతానుడు చెప్పాడు కాబట్టి అది మద్యపానం లాంటిదే. అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహ పూజలు. కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టి వారి కడిపే వారికి దేవుడు అనేటట్టు కాక అన్ని జనుల ఇష్టము. ఎవరిష్టం నెరవేరాలి? మన ఇష్టము, అపవాది ఇష్టము కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన మీ గురించి చింతించున్నాడు. ఇగో అంధకారంగా మరుగై ఉన్న నిధులు నేను ఇస్తాను, ధనము నీకు ఇస్తాను. ఇక్కడ మరుగైన ఆ రొట్టెని రాతి ద్వారా మరి సంపాదించుకోమంటే అది ఉందయ్యా నేను ఇస్తాను, కానీ సాతాను చెప్పినట్టు సాతాను చెప్పిన సమయంలో కాదు అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన ఇష్టము, మన ఇష్టానుసారం దురాశలు నెరవేర్చుకొనక అనేది ఈ 3 వచనాలలో దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి అండి నిరంతరం నిలిచేటట్టుగా మనం ఉండాలి. 4వ వచనం చూస్తుంటే మాటలు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడం. ఏమండి, ఎంతో తిండి తిన్నా మనకు ప్రోత్సాహం లేకపోతే కొంతమంది ఎండిపోతుంటారు. ఎందుకురా అలాగా ఎండిపోయాడంటే వాళ్ళ మాటలు, ఆ దోషంలు, ఆ కోళ్ళు ఎలా ఎండిపోతుందంటే ఆ వేధింపులు. రాకపోతే ఈ మనుషుడు ఇలా ఎందుకు ఇలాగ ఆ మత్సరం చేత, ఏదో వ్యధ చేత అలాగూ అయిపోతుంటారు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు అంటున్నాడు. కాబట్టి అపరితమైన దుర్వ్యాపారంలో మనం వారితో కూడా పరిగెత్తనందుకు లోకస్తులు కూడా మనల్ని దూషిస్తున్నారు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని మాట వలన అంటే ఇక్కడ దూషణ అనే పదం కూడా మనకుంది. మనం ఎరక్కున్నప్పటికీ నీకు బిరుదులు ఇస్తున్నాను అంటున్నాడండి. ఎరక్కున్నప్పటికీ నీకు బిరుదులు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ ఎరక్కున్నప్పటికి మనకు ఈయన బిరుదులు ఇస్తున్నాడు. మనుషుడు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి, నేను కొత్త పేరు ఇస్తాను, ఓర్చుకోవాలి, మీకు కలిగే నింద యావత్తు నేను ఎరుగుదును, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను, బాధ కలిగిన దేశంలో సంతోషం ఇస్తాను అని ఈ 4వ వచనాల్లో చూస్తే మనం నేర్చుకోవచ్చండి. మాటల గురించే ఈ 4వ వచనాల్లో ఈ రీతిగా ఉన్నాయి. 5వ వచనంలో వాదన అంటే కర్త ఎవరు అనేది, వారు ఉత్తరవాదులు ఉన్నారంట. సజీవులకు ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. ఉత్తరవాదులు అనగంటే అపవాది భూలోక రాజ్యములన్నిటి విషయంలో ఆయనకు చూపించాడు. ఈ అపవాది, వారు ఉత్తరవాదులు. అపవాది సంబంధులందరూ దేవునికి ఉత్తరవాదులై ఇవ్వాల్సి ఉంటుంది. దేవుడు మన పక్షాన వాదై ఉంటాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లేదా ఇతడు మైలు బట్టలు తీసివేయమని అగ్నిలో నుండి తీయబడిన కొరువులే ఉన్నాడని, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఎవరు కర్తో ఇక్కడ చెప్తున్నారు. ఎవరు బాధ్యతో ఇక్కడ 5వ వచనాల్లో ఎవరు మర్యాద కరువులో, ఎవరు బాధ్యత కరువులో, ఇక్కడ మహిమ ఘనత ప్రభావాలు ఆయనే, తీర్పు తీర్చేవాడు ఆయనే. ఈ అపవాది పోతాడు, మరి ఆ ఉత్తరవాదులు ఏమి సమాధానం చెప్పుకుంటారో. కాబట్టి అండి ఈ వచనాలన్నీ ఈ రీతిగా మనకు కనబడుతున్నాయి. దేవుని వెలుగులో ఈ 3 అధ్యాయులు వేల సంవత్సరాలు వీళ్ళ మధ్యన తేడా ఉంటున్నా ఇలా కలవడానికి మరి ఆశ్చర్యకరంగా ఇత్తును, ఎవరికి అధికారం ఇవ్వగలనో వారికి ఇత్తును అంటున్నాడు. ఇక్కడ అపవాది ఇవ్వడం గురించి ఉంది ఎవరికి. కాబట్టి ఇవ్వడం గురించి ఉంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనంలో ఇవ్వడము, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వగలను ఈ అధికారము అంటున్నాడు. ఎవరండి
అపవాది అంటున్నాడు. అయితే వారికి కూడా సువార్త ప్రకటన, వారికి కూడా అనుగ్రహం పడిందంట. మనకు ఇవ్వబడింది ఏంటి? ఏ అధికారం లేకపోయినా ఈ సువార్త అనే అధికారం మనకు ఇవ్వబడింది. యేసు నామమును బట్టి సమస్తము లోబడతాయి. వారికి కూడా సువార్త ప్రకటింపబడినని పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోనే వీరికి కూడా పంపిణీ, ఇక్కడ పంపిణీ. నేను సిద్ధపరిచితిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను సిద్ధపరిచానయ్యా, నేను ఇచ్చేవాడిని అని ఇక్కడ యేసే చెప్తుంటే, నేను ఇస్తాను అని అపవాది అంటుంటే వారికి ప్రకటించబడింది, అనుగ్రహింపబడింది ఏంటంటే ఇక్కడ సువార్త. వారికి పంపిణీ, ఎవరికి అనుగ్రహము అనేది మనకి ఇక్కడ 6వ వచనాల్లో వారికి అనుగ్రహింపబడినవి 6వ వచనాల్లో మనకు కనబడుతున్నాయండి. వారికి సప్లై, వారికి అందినవి. 7వ వచనాల్లో ఏం చెప్తున్నాడంటే అండి, ఇగో అన్నిటికీ అంతం సమీపమైనది అంటే అధికారమంతయు నీదగును అంటున్నాడు అపవాది. అధికారమంతయు అన్నిటికీ అంతం సమాప్తమైందంటే అరే మారు మనసు పొందరా అని యేసయ్య అంటుంటే అధికారమంతయు నీదగును అంటున్నాడండి ఇక్కడ అపవాది. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయంలోనే 7వ వచనం, ఈ 3 7వ వచనాలండి. వెలుగును చీకటిని కలగజేయవాడును, వీటన్నిటినీ కలగజేయవాడును అంటున్నాడు. ఇక్కడ కూడా అన్నిటినీ కలగజేయవాడు ఆయన అంట. అన్నిటికీ అంతం సమాప్తమైందని కూడా ఆయనే చెప్తున్నాడు. ఇవన్నీ నీకు అవుతాయ్యా అన్నాడు. వెళ్ళిపోయాయన్నీ మనకెందుకు, అన్నిటికీ అంతము, అన్నీ 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 అని ఇక్కడ 3 చోట్ల 7 అంతా అనేది క్లియర్గా ఉందండి. గమనించారా? మొదట చేయి పట్టుకున్నానంటే ఆత్మచేత నడిపించాను, ఆయుధంగా ధరించారు. రెండోది ఏంటి? ఏమీ తినలేదు అంటే మనుజాతులు బట్టి నడుచుకొనక ఈ ఉన్నట్లని బ్రేక్ అవ్వడం. 3వ వచనాలు రాళ్ళు రొట్లుగా చేసుకో అంటే మరుగైన నిధులు నీకు ఇస్తాను. విందులు మా తాగుబోతులు విందులు బట్టి కాక, మన అనుజనులు ఇష్టం బట్టి కాక, దేవుని చిత్తం బట్టి ఆయన నిధులు మనకు దొరుకుతాయని, మన ఇష్టం నెరవేర్చుకోవడం కాదు. ఇక్కడ విందు, అక్కడ మరుగైనవి మన కోసం ఇష్టం నెరవేర్చుకునే వనరులు 3వ వచనాల్లో ఉన్నాయి క్లియర్గా. అది కూడా తేటగా మరి మీరు చూసుకున్నట్టు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ రీతిగానే చూస్తుంటే మరి 8వ వచనం చూస్తుంటే ఇక్కడ మరి ఫలింపండి, సమ్మతి, మరి భూమి అది కుచించిపోయి మరి ఉంటే ఫలించదు. రక్షణ కోసం ఫలిస్తే ఇక్కడ ప్రభువును మాత్రమే సేవింపాలి. నువ్వు ఫలించావా సహోదరుడా? నువ్వు ఫలిస్తే ప్రభువును మాత్రమే సేవించాలని యేసయ్య జవాబు చెప్పినట్టు చెప్తావు. ప్రభువును మాత్రమే మరి ప్రేమిస్తావు, ప్రభువును మాత్రమే సేవిస్తావు. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఏది నీ మానవత్వము, ఏది దేవుడు నిన్ను సృజించినందుకు ఏం ఫలిస్తున్నావు, ఆయన్ని మాత్రమే సేవించాలి. ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి మనం ఫలం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. దేవుడు ఈ ప్రేమ కలిగిన మనం ఫలించాలి. మరి దేవుని మాత్రమే సేవించాలి. అలాగే ఇతరులను ఒకరు మనం ప్రేమించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. అలాగే రక్షణ విషయంలో మనం ఫలించాలి. భూమి కూడా ఆ రీతిగా ఫలించింది. మనం కూడా సమ్మతించాలి. దేవునితో సమ్మతించి మరి ఆ భూమి ఫలిస్తుంది, లేకపోతే అది ఎత్తడైపోతుంది. సముద్రం కూడా ఆయన మాట వింటుంది. కాబట్టి మనం కూడా ఇతరులతో ఏ రీతిగా మనం ఫలించడానికి, ఆశీర్వాదానికి ఒప్పుకుందాం. మరి మర్యాద దేవునికి మాత్రమే చేసి, దేవుని మాత్రమే ప్రేమించి, దేవుళ్ళో అలాగ ఫలిద్దాం. మానవత్వాన్ని కలిగి ఇతరులను ప్రేమిద్దాం. ఆ రీతిగా మనం ఫలిద్దాం. ఆ రీతిగానే చూసుకుంటే 9వ వచనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండి, ఒకరికొకడు ఆతిథ్యం, మర్యాద కనుక్కోకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేసుకోమంటే వాదించువానికి శ్రమ. తణుకుతున్నారండి దేవుడి మీద. సృష్టించిన వానితో వాదించిన వానితో శ్రమ అనేది సరిపోదంటారా? తణుక్కుంటున్నారు. మరి ఆయనకు కావాల్సిన ఆతిథ్యం, మర్యాద ఏది? వాదిస్తున్నారు. వాదించడం ఏంటి? తణుక్కోవడం ఏంటి? శ్రమ. కాబట్టి సృజించిన వానికి కావాల్సిన మర్యాద ఏది? మరి తణుక్కుని వాదిస్తున్నారు.
కాబట్టి ఆయన శిఖరమును నిలబెట్టి నువ్వు దేవుడు కుమారుడైతే కిందకు దూకు, ఇది కూడా శోధించడమే. కాబట్టి అండి ఈ శోధనకరమైన స్థితిగతులు 3:9 కనబడుతున్నాయి. మర్యాద లేకుండా ఆయన్ని తనుక్కోవడం, అవమానపరచడం మనకు ఇక్కడ మూడిట్లోనూ కనబడుతుంది కదండి. కాబట్టి మనం చూస్తే 10వ వచనాల్లో కూడా ఆ రీతిగానే ఉందండి. ఈ 10వ వచనాల్లో చూస్తే నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలే ఉంటుందండి. ఆ దూత మనకు అనుగ్రహింపడిన వరం అండి. కాబట్టి మనుషులకి ఇంకా అడిగిన వారికి నానా విధమైన వరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు మరి ఆయన కోసం కనిపెట్టిన వారికి దేవుడు వరాలు ఇస్తున్నాడు. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుడు తన పిల్లల చుట్టూ దూతలను వరంగా ఇచ్చాడు. మరి ఇక్కడ నువ్వు దేవుణ్ణి అడిగితే, దేవుళ్ళో నిలిచి ఉంటే నానా విధమైన కృపావరాలు మరి దొరుకుతాయి. నువ్వేమి కనుచున్నావు, నువ్వేమి గర్భము ధరించావు అనువానికి శ్రమ అంటున్నాడు. కాబట్టి అండి మనం కలిగినదేంటి? మనకు కలిగింది దేవుని దేవదూతలు ఉన్నాయి, మనకు కృపావరాలు ఉన్నాయి. కాబట్టి మన వెనకాతలు ఉన్నవాడు మరి శక్తివంతుడు. మరి నీ దేవుడేవుడని అన్ని జనులు ఎలా అనుచున్నారు? కాబట్టి ఏమి కలిగి ఉన్నారనేది ఇక్కడ 3 చోట్ల వాట్ ఈజ్ హ్యావ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. వారు కలిగి ఉండటం. ఏమండి, వారు కలిగి ఉన్నదేంటి? ప్రాపర్టీయా, ఆస్తియా? మరి ఏం కలిగి ఉన్నారు? దేవదూతలని, కృపావరాలను కలిగి ఉన్నాం. మరి అన్ని జనులు అంటారు నువ్వేం కలిగి ఉన్నావు అనేది ఇక్కడ కలిగి ఉండడం కనబడుతుంది. అయితే ఇక్కడ నువ్వేమి కనుచున్నావని నీ గర్భము ధరించిన వారితో బిడ్డ నువ్వేమి కనుచున్నావని మరి ఆ బిడ్డ అడగడం మరి చాలా దారుణం కదండి. కాబట్టి అటువంటిది కూడా మరి దేవునికి మరి ఎంతో అవమానపరిచే విధంగా మరి ఆయనకు వ్యతిరేకంగా మనకు దేవుడు మనకేమీ ఇవ్వట్లేదు, ఆయనకి మనమే జ్ఞానులమని ఆయనకి ఆలోచన చెప్పేవారిగా ఉండక ఆయన మన గురించి చింతించున్నాడు. మనకంటే ముందుగా ఆయన ఆలోచిస్తాడు. మనకు విషయంలో శ్రద్ధ కలిగి మనకేం కలగాలో కృపావరాలు, దేవదూతలను అన్నిటినీ కలిగిస్తాడు. ఏ గర్భం కలగాలన్నా, ఏ అనుగ్రహం వలన ఏం కలగాలో ఏంటో ఆయన చాలా బాగా అనంత జ్ఞాని అయిన దేవుడు. కాబట్టి ఆయన ఒక ఆలోచన కలిగిన వాడు. కాబట్టి ఆయన విషయంలో మరి నీకు మతి లేదా అన్నట్టు మనం ప్రవర్తించకూడదు. తప్పనిసరిగా సనుక్కోకుండా ఆయన మనకు కృపావరాలు ఇస్తాడు, దేవదూతలను ఇస్తాడు, ఇంకా అనేకమైనవి మనకు కలగజేస్తాడు, కలుగుతాయి. ఈ 11వ వచనంలో దైవోక్తులు సామర్థ్యం నందుకు పలికిన కొలది దైవోక్తులు పలకాలంట. ఇక్కడ సామర్థ్యం అనగానే తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు, నీ పాదం ఎప్పుడునూ రాతికి తగలకుండా. చేతులు ఇక్కడ సామర్థ్యము, చేతులు సామర్థ్యానికి సాదృశ్యమే. అలాగే నా హస్తకృత్యముల గురించి నన్నే ఆజ్ఞాపిస్తురా. చేతులు అనగానే హస్తకృత్యాలు వచ్చినాయి, సామర్థ్యత ఉంది. ఈ చోట్ల మనకు కనబడుతుంటే శక్తి సామర్థ్యము లేఖనము గురించి కనబడుతుంది. దైవోక్తులు మరి ఆజ్ఞాపింతురా రాయబడి ఉన్నది, ఆజ్ఞాపింతురా రాయబడి ఉన్నది, దైవోక్తులు అనేది మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ 3:11 వచనాల్లో కూడా శక్తి సామర్థ్యాలు లేఖనాల గురించి ఉండడం మనకు కనబడుతుంది. ఏమైనా ఆయన లేఖనము శక్తివంతమైనది కాబట్టి ఆయన లేఖనం బట్టి నడుచుకున్నప్పుడు మనం సమర్థవంతులం అవుతాం. కాబట్టి అండి అయ్యో మిమ్మల్ని శోధించుటకు కలుగు అగ్ని వంటి శ్రమ అని చెప్తుంటే నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని యేసు అక్కడ చెప్తున్నాడు. శోధన అనగానే శోధన అనే మాట కూడా ఇక్కడ శోధింపబడవలదు అని చెప్పడం చూస్తాం. అగ్ని కలగబో అగ్ని వంటి శోధనలు, శోధించుటకు కలుగు శ్రమ అగ్ని వంటిది అని చెప్తున్నాడు. కాబట్టి శోధనలో కూడా విశాలత ఇస్తాడు ఆయన, శోధనలో కూడా తప్పించుకునే మార్గము ఇస్తాడు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. సర్వసమూహానికి చెప్తున్నాడు, నేనే నా చేతులతో నేనే ఆజ్ఞించితిని, కలగజేయవాడును నేనే అని యెషయా 45లో చెప్తున్నాడు. విశాలపరచువాడిని నేనే అని 45లో కూడా 12వ వచనంలోనే ఉంది విశాలపరచువాడిని అని. శోధన కలిగితే భయపడవద్దు, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. అయితే దేవుడైన యెహోవాను మనం మరి
దేవుణ్ణి శోధించకూడదు అని యేసు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శోధనకు మనం చోటు ఇవ్వకూడదు. శోధన కలిగినా తప్పించే మార్గం ఇస్తాడు. శోధనలో నిలిచి మనం ఫలించి విజయం పొందుదుము గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి మరి ఏం చేశాడంటే బోధించనారంభించాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సిలువెక్కలేదండి. చాలామంది అనుకుంటారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సిలువెక్కాడని. కాదండి, 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన బోధించనారంభించాడు. కాబట్టి మనము వ్రత దినాలు కలిగి ఉండమని పాత నిబంధన చెప్తుంది. మరి కొత్త నిబంధనలో కూడా నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దొరకదని చెప్తున్నారు. కాబట్టి నియమం ఉండాలి. పట్టుదలతో ప్రార్థించమని, అత్యాసక్తితో ప్రార్థించమని, తిరుళ్ళు కదలని వారి ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రార్థించాలని, ముయ్యబడిన ఉద్యానవనమా, మూతవేయబడిన జలకూపమా అని నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి మనం ఒక మడి కట్టుకున్నట్టుగా కట్టుకొని కొద్ది రోజులు మనం అలా ఉన్నప్పుడు మరి వారు ఎలాగైతే పైనుండి శక్తి పొందారో మనం కూడా శక్తి పొందాలి. యేసు ఆ రీతిగా శక్తి పొందాడు. మీరు చూడండి, సిలువెక్కే ముందు కూడా గెత్సేమనే ఆయన ప్రార్థన చేశాడు, కానీ 40 రోజులు ఉపవాసం ఉండి మరి సిలువెక్కడం కాదు. కాబట్టి ఏది ఏమైనా ఆయన ఆత్మను పొందడం కోసం, బలవంతుడు కావడం కోసం మరి ఆ 40 రోజులు ఉపవాసం ఆయన పాటిస్తే మరి మేడగదిలో 10 రోజులు మరి వారు నిలిచి ఉన్నారు. మనం కూడా ఈ రీతిగా ఉండడం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి నియమము కలిగి ఉండడం మంచిది. కాబట్టి 40 రోజులు చెయ్యాలా చేయకూడదా అనేది కాదండి. నేను 40 రోజులు చేయకపోతే రోజు ప్రార్థన పెట్టుకో. కానీ 40 రోజులు వంకతో వీరు ఏదో రకంగా భక్తిలో నడపాలని కొంతమంది అనుభవం ఉన్న భక్తులు పెద్దలు ఆ రీతిగా వారు నడిపిస్తారు. మరి నడిపిస్తున్నప్పుడు మనము అడ్డు చెప్పడం మంచిది కాదు. వారు ఇంకో రకంగా ఉంటారు కదా, ఏ సీరియల్స్కో పాపానికో ముచ్చట్లకో ఉంటారు కదా, మంచి పని చేస్తున్నారు కదా. మరి ఏదో వాదన కోసం, నీ వాక్య వాదన కోసం వారిని చెడగొట్టొద్దు. ఆయన సమయం సన్నిధిలో గడిపిన సమయం కూడా ప్రభు నుండి ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ఆయనకు ఇచ్చే ఈ సమయము మంచిదే. కాబట్టి అలాగని వ్రత దినాలు చేసినందువలన పరలోకం పొందుతారా అంటే వ్రత దినాలు చేసినందువలన పరలోకం పొందుతారనేది కాదండి ఇక్కడ. కాబట్టి బలం పొందుతారు. నిలిచి ఉన్నవారు తప్పనిసరిగా శక్తి పొందుతారు. కానీ ఏదో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని 40 రోజులు ప్రార్థన పెడితే కాదు కానండి. పైనుంచి మనం శక్తి పొందిన కనీసం ఆ 10 రోజులైనా ఒక మడి కొట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి మరి ఏ రీతిగా మరి మనం దేవుని కోసం సమయం వెచ్చిస్తున్నామో ఆయన కూడా ఒక దినమంతా 6 రోజులు కష్టపడి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాడు. కాబట్టి మనం కూడా ఒక నియమం కలిగి ఉండాలి. మరి ఆ రీతిగా మరి స్థిర ఆస్తులు మరి వాక్యాల ప్రకారం చూసిన వారికి స్థిర ఆస్తులు అమ్మేసి మరి పంచిపెట్టారు కదా, పని అలాగే చేస్తారంటే అలాగా ఆ వాక్యం గుర్తురాదు. పోనీ నిలిచి ఉన్నారంటే నిలిచి ఉండే వాక్యం గుర్తురాదు. ముసలం ముచ్చట్లకు వ్యర్థత్వాలకి వెళ్ళిపోతున్న వారిని 40 రోజుల ప్రార్థనతో పెడితే 40 రోజుల ప్రార్థన ఏడుదో గాడిదలు కాసినట్టు వాళ్ళని గాడిదలు కాయాలన్నట్టుగా వాళ్ళని వదిలిపెట్టాలి అన్నట్టుగా చేస్తున్నారు. నీవు ఓపుకుంటే 365 రోజులు చేయి. ఉన్నవారిని ఏదో 40 రోజులైనా చేస్తే పొందేవారు పొందుతారు. మన సుచిత్వంతో మన జ్ఞానంతో కాదు. ఏ రకంగా క్రీస్తే మహిమపరచబడతాడు, దేవుడు మహిమపరచబడతాడు. మనం కూడా ఆయనలో నిలిచి ఉండి బలం పొందుదాం. ఆమేన్.